దీనికి సమాధానం ఇజ్రాయెల్ గారి నుంచి తీసుకుందాం. ఇజ్రాయెల్ గారు ఇప్పుడు ఓకేనా అండి, క్లియరా? ఓకే అండి, ఆడియో క్లియర్. ఒక పసలేని ఆరోపణలు రాజకీయం చేస్తున్నారని టీడీపీ అనిపిస్తుంది. చెప్పండి, క్లియర్గా ఉంది, చెప్పండి. క్లియర్ వస్తుంది వాయిస్, చెప్పండి. ఇంతవరకు కొంచెం డిస్టర్బెన్స్ లో నేను మాట్లాడలేకపోయాను. చెప్పండి. మేము గత నెల రోజుల నుంచి డిఎస్సీలో అవకతవకలు జరిగినాయి, స్పోర్ట్స్ కోటాలో అమ్మేసుకున్నారు, ఓటమి ప్రభుత్వం వాళ్ళకి నచ్చినటువంటి వాళ్ళకి ఇచ్చేసుకున్నారని మేము గందరగోళం చేస్తారు అంటున్నారు. మేము గందరగోళం చేయట్లేదు సార్. 56 మంది విద్యార్థులు వచ్చి ఒక ప్రతిపక్ష నాయకుడి దగ్గర కూర్చుని, అయ్యా మాకు అన్యాయం జరిగింది, స్పోర్ట్స్ కోటాలో అన్యాయం జరిగింది, గోల్డ్ మెడలిస్ట్ ఉన్నప్పటికీ కూడా గోల్డ్ మెడలిస్ట్ ఇవ్వకుండా బ్రిడ్జ్ కోటాలు ఉద్యోగాలు ఇచ్చారు, మరి ఎన్నిటి మీద మాకు న్యాయం చేయండి అంటే మా జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారు? సరే మేము మీ పక్షాన న్యాయ పోరాటం చేస్తాము, ఒక అడ్వకేట్ నియమిస్తామని చెప్పారు. సరే, ఇన్నాళ్ళ నుంచి మాట్లాడినటువంటి లోకేష్ గారు మరి ఆయనకి ఏం కోపం వచ్చిందో, ఏం ప్రెస్టేజ్ వచ్చిందో, లేదంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ వాళ్ళు చేస్తున్నటువంటి కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా తయారవుతున్నారు అని అనుమానం వచ్చిందో మాకు తెలియదు. కానీ ఈ రోజు విపరీతమైన ఎక్సెస్ అయిపోయారు. మేము ఆయన సవాళ్ళు స్వీకరిస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు కాదు, మేము వస్తాం, రండి, మీరు ఎక్కడికి వస్తారో, మీరు ఎక్కడికి వస్తారో రండి, మాతో పాటు 56 మంది విద్యార్థుల్ని మేము తీసుకొస్తాం, విద్యార్థులు అడిగే దానికి సమాధానం చెప్పండి. ఇకపోతే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సమస్యలు డిఎస్సితో పాటు అనేక సమస్యలు ఉన్నాయి. విజయవాడ నడిబొడ్డున కృష్ణా జిల్లాలో ఒక యువకుడిని లాకప్ చేస్తే ఇంతవరకు హోంమంత్రి గాని, లేదంటే నారా లోకేష్ గారు గాని, చంద్రబాబు నాయుడు గారు గాని, పవన్ కళ్యాణ్ గారు గాని మాట్లాడినటువంటి పరిస్థితి. దీని మీద కూడా చర్చిద్దాం రండి. అదే సందర్భంలో నిన్న కాక మొన్న 20 రోజుల నుంచి, సుమారు 20 రోజుల నుంచి మా కాకినాడ జిల్లాలో చిన్నారి మిస్ అయిపోయింది. దాన్నే చిన్నారి ఇప్పటికి ఇంకా పట్టుకోలేకపోయారు. ఆ అమ్మ ఆచూకీగా తెలియలేకపోయింది. దాని మీద కూడా చర్చిందాం రండి. అదే సందర్భంలో అమరావతి రైతులు, అయ్యా మా భూములేమో, మా భూములు లాక్కున్నారు, మాకు తీసుకున్న భూములకు ఇంకా నష్టపరిహారం రాలేదు, మాకు ఇస్తానన్న ఐటమ్స్ ఇవ్వలేదు, మరి మీరు మాకు న్యాయం చేయండి అని జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వచ్చారు. దాని మీద కూడా చర్చిందాం రమ్మని నేను అడుగుతున్నా. ఈవేళ ఆక్వా రైతుల గురించి మాట్లాడుతున్నా. ఆక్వా రైతులు పండించినటువంటి పంటకే రొయ్యకి ఇజ్రాయెల్ గారు ఒక మాట, మీరు చెప్పిన ప్రతిదీ కరెక్టే, దాని మీద ఖచ్చితంగా డిబేట్ జరగాలి ప్రతి అంశం మీద. ఇవాళ మనం మాట్లాడుతోంది డిఎస్సికి సంబంధించి కాబట్టి, డిఎస్సిలో ఒక నిమిషం ఇజ్రాయెల్ గారు, డిఎస్సిలో అక్రమాలు జరిగాయి అంటున్నారు. ఒక నిమిషం కాకపోతే ఈ నియామక ప్రక్రియను అడ్డుకునే కుట్ర అని కూటమి అంటుంది. దానికి మీ సమాధానం ఏంటి? అలానే అరెస్ట్ కూడా జరగచ్చు మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డిది. అప్పుడు కూడా డిఎస్సి కోసం పోరాడినటువంటి ఇదిలోనే అరెస్ట్ అయ్యారని చూపించుకునేటువంటి ప్రయత్నమే అని ఇందాక అజయ్ సజ్జా గారు కూడా అన్నారు. దానికి సమాధానం డిఎస్సికి సంబంధించి మాట్లాడుతున్నాం ప్లీజ్. జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేస్తారా, లెక్కర కేసులో జగన్మోహన్ రెడ్డి గారు జైలుకి పంపేస్తారని వీళ్ళకి ఊహలు ఎందుకు వచ్చేస్తారే అంటాను. అంటే వీళ్ళందరూ కలిసి కుట్రకోణం చేసి జగన్మోహన్ రెడ్డి గారి మీద లేనిపోని పెట్టి జైలుకి పంపాలని ఆలోచనతో ఉన్నారా అని అనుమానాలు కూడా మాకు వస్తున్నాయి. దీని మీద మేమేమంటామంటే, అత్యంత రహస్యంగా జరగవలసినటువంటి డిఎస్సి పత్రాల్ని లీకేజ్ చేయవలసిన అవసరం ఏముంది? అదే సందర్భంలో నవీన్ అనే వ్యక్తి ఆ ఎస్సీఆర్టీలో పనిచేశారు కాబట్టి అతను టాప్ ర్యాంక్ వచ్చినప్పుడు అతను తాడేపల్లి ప్యాలెస్ లో మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారిని కలిసిన అభ్యర్థులు ఎవరు కూడా పేపర్ లీకేజ్ కాదు, మీరే పేపర్ లీకేజ్ జరగలేదు, మాకు ఎక్కువ మార్కులు వచ్చినా జాబ్స్ రాలేదన్నటువంటి వాళ్ళ అభ్యంతరాలు వ్యక్తం చేశారనే కదా ఇందాక వారు కానీ లేకపోతే సజ్జ గారు కానీ మాట్లాడింది. రైట్, చెప్పండి. ఒక్క నిమిషం ఇజ్రాయెల్ గారు, ఒక్క నిమిషం. గౌరవ శాసనమండలి సభ్యులు గారు నవీన్ అంశాన్ని